నేను నీ స్నేహితుడైన రుద్రుడు వేసిన పథకం మరేం లేదు. నీ పెంపుడు తండ్రి అయిన ఉగ్రాముల్లో అతడి సేవకులను ఉగ్రదత్తుణ్ణి అతడి స్నేహితులైన రుద్రారుద్రుల్ని తీసుకుని పులిరాయుళ్ళు జ్వాలాద్వీపానికి బయలుదేరారు. వాళ్లను ఆకాశంలో భల్లూకరాయుళ్ళు ఎదుర్కొన్నారు. ఉగ్రచిత్తుడున్న భయంకరపడి ఒక కొండమీద దిగింది. అక్కడ కొందరు భల్లూకరాయుళ్ళు అతన్ని వెంటపెట్టుకుని ఒక రహస్య బిలంగుండా బయలుదేరారు. తర్వాత భల్లూకరాయుళ్ళు బిలద్వారాన్ని మూయగానే లోపల అంతా గాఢాంధకారమయ్యింది. ఉగ్రదత్తుడు అడుగు వేయబోయి కాలు జారటంతో ముందుకు పడబోయాడు. తొందరపడకు. మనం 20 మెట్లు దిగ్గాని బిలం అడుగు భాగాన్ని చేరలేం. ఇదిగో మనకు దారి చూపే వెలుగు. అతడి అనుచరులిద్దరూ కూడా తమ మణులను వెలిగించి మెట్లు దిగసాగారు. ఈ మణులను కాగడాలుగా వాడుకుంటున్నారా? ఈ ద్వీపంలో చమురు దొరకదా? వెలుగు కావాలంటే ఈ మణులేనా? చమురా? ఏమిటది? దాన్ని గురించి ఇక్కడకు బానిసలుగా వచ్చిన మీ దేశం వాళ్ళు చెప్పగా విన్నాం. ఇది చాలా చిత్రమైన ద్వీపం. పులిరాయుళ్ల చేతికి చిక్కిన నా స్నేహితులు. చంద్రసేన 20 మెట్లు దిగి ఈ బిలం లోపల ఏముందో చూడాలి. ఇది చాలా ఇరుకు బిలం. ఇక్కడ ఏదో రహస్యం దాగి ఉంది. ఇక్కడి ద్వీపం సాధారణం కాదు. వాళ్లను కాపాడకపోతే నా ప్రాణం వ్యర్థం. ఈ బిలం ఎక్కడికి పోతుంది? ఇంతకు మీరు నన్ను పులిరాయుల నుంచి కాపాదించింది మరొక భల్లూకరాయుడికి బానిసగా అమ్మేందుకు కాదు కదా? జాగ్రత్తగా మాటలాడు. నిన్ను బానిసగా చేసేందుకే తీసుకుపోతున్న వాళ్ళమైతే నీకు బిలమార్గం తెలియకుండా కళ్లకు గంతలు కట్టేవాళ్ళం. మనుమల్ని బానిసలుగా ఉపయోగించుకునే వాళ్ళం మేము కాదు. పులిరాయుళ్ళు మీ దేశం వాళ్ళలో కొందరు పులిరాయుళ్ల నాయకుడై సహాయం చేస్తున్నారు. నువ్వు చాలా అధిక ప్రసంగి అవుతున్నావు. మన నాయకుడు చెప్పి పంపినదేమిటి? శరభం, భల్లూకం. ఆ రాత్రికి భల్లూకరాయుళ్ల సంకేతాలని ఉగ్రదత్తుడు గ్రహించాడు. వీళ్ళు కూడా శత్రుభయంతో సతమతమైపోతున్నారు. ఒక్కడైనా దొరికింది. తతిమ్మా వాళ్ళేమయ్యారు? గబ్బిలా ఇలా బిలాన్ని అంటపెట్టుకుని ఉండే నీకు ఇవన్నీ ఎందుకు? బిలానికి అంతం ఉన్నట్టు కనబడలేదు. ఎవరో గోడల వెనుక మాటలాడుతున్నట్టు. అంధుడు పులిరాయుళ్ల ధాటికి తట్టుకోలేక ఇక్కడ దాక్కున్నాడు. ఇక్కడ 21 మెట్లున్నవి. జాగ్రత్త, కాలు జారిందో ప్రమాదం. హఠాత్తుగా ముందు నడుస్తున్న భల్లూకరాయుడు ఆగి, ఈ మణి శక్తిని చూడు. భూమి బద్దలవుతున్నట్టు ధ్వని.
లోపలి నుంచి వెలుగు విరజిమ్మింది. ఉగ్రదత్తుడి ఆశ్చర్యానికి అంతులేదు. ఈ మార్గం దేవతల రహస్యానికి దారితీస్తుంది. బిలం మధ్యలో ఒక పెద్ద అగాధం. అందులో నుంచి పట్టపగలులా వెలుగు. ఉగ్రదత్తుడు అతడి వెంట ఉన్నవాళ్ళు మెట్లు దిగి గోడలలో శాపడం చేసిన మణుల నుంచి దేదివ్య కాంతి వస్తున్నది. ఎదురుగా నిలువెత్తున ద్వారం. తలుపులు బంధించబడి ఉన్నవి. ఉప్పెటతో 3 సార్లు గట్టిగా కొట్టాడు. వెంటనే ద్వారాలు తెరుచుకున్నవి. ఇక్కడి రహస్యం ఇప్పుడు బయటపడుతూ ఆసనం మీద కూర్చున్న వ్యక్తి ఉగ్రదత్తుడికేసి దృష్టి సారించి, ఆయనే మా మాయకుడు కందుడు. నిన్ను దగ్గరకు తీసుకురావలసిందిగా చెప్పారు. ఉగ్రదత్తుడు నిర్భయంగా కందుడి ఎదుటకు వెళ్లి నిలబడ్డాడు. నీతో పాటు మీ దేశాన్నుంచి పులిరాయుళ్లచే ఆపహరించుకు రాబడిన వాళ్ళెందరూ 4. ఒక ఆమె స్త్రీ. వాళ్ళెక్కడున్నారో నీకేమైనా తెలుసా? తెలియదు అంటూ ఉగ్రదత్తుడు ఆశ్చర్యపోయాడు. కందుడు ఇలాంటి ప్రశ్నలు తనను ఎందుకు అడుగుతున్నాడో, వీటి వెనక రహస్యం ఏమిటో నేను మీకు మిత్రుణ్ణి. పులిరాయుళ్ళు మీకెంత శత్రువులో నాకు అంతే శత్రువులు. కొండగుహల్లో బిలాల్లో నేను నా అనుచరులు రహస్యంగా జీవిస్తున్నాం. ఏకపాదుణ్ణి అతడి భటులను సర్వనాశనం చెయ్యటానికే నేను మీ దేశస్థుడైన మరొక వ్యక్తి ఒక పథకం ఆలోచించాం. బహుశా ఆ వ్యక్తిని నువ్వు గుర్తించగలవేమో, చూద్దాం. కందుడి అనుచరుడు తమ నాయకుడి ఆసనానికి వెనకగా ఉన్న ఒక తలుపు తెరిచాడు. చుల్లాల్లా నిన్ను ప్రాణాలతో చూడగలననుకోలేదు. ఉగ్రదత్త. రుద్రుడు. ఆ రుద్రుడు ఎక్కడా? చంద్రసేన, ఏమైంది? ఆ ఇద్దరూ పులిరాయుళ్ల ఆధీనంలో ఉన్నారు. నేను మాత్రం ఈ కందుడి అనుచరుల వల్ల రక్షించబడ్డాను. గురించి రుద్రుడి ద్వారా సర్వం తెలుసుకున్నానుమే. ఈనాటికి ఏకపాదుణ్ణి నాశనం చేసే అవకాశం కలిగింది. నేను నీ స్నేహితుడైన రుద్రుడు వేసిన పథకం మరేం లేదు. నీ పెంపుడు తండ్రి అయిన ఉగ్రాముల్లో అతడి సేవకులను ఈ ద్వీపం చేరి ఏకపాదుడి కోటను ముట్టడించటం. మీ స్వాధీనంలో ఉన్న భయంకర పక్షులు రాక్షసులను మోయగలవా? అంత పెద్ద మహాకాయుల్ని మోసే శక్తి వాటికి లేదు. నీ బంధుగణమంతా పడవల్లో బయలుదేరి ఇక్కడికి రావలసిందే. నేను బందీగా వచ్చేప్పుడు ఈ ద్వీపాన్ని పర్వతాల నుంచి వెలువడిన లావా ద్రవం సముద్ర తీరాన్నంతా మంటలమయం చేస్తున్నట్టు నాకు కనబడి, అలాంటి స్థితిలో పడవలు తీరాన్నెలా చెరగలవు?
సముద్ర తీరంలో మంటల పాలు కాకుండా పడవలను ఒడ్డు చేర్చే కొన్ని ప్రదేశాలు నా అనుచరులకు తెలుసా? అసలు ప్రమాదం ఏకపాదుడి కోటను ముట్టడించటంలో ఉన్నది. అంధుడి మాటలు ఉగ్రదత్తుడికి సంభ్రమాశ్చర్యాలు కలిగించినాయి. అతన్ని తన వెంట పెట్టుకుని ఒక రహస్య మార్గం గుండా బిలంలో నుంచి కొండ పైభాగానికి తీసుకుపోయి అదుగో ఆ మంటల మధ్య ఉన్నట్టు కనబడేదే ఏకపాదుడి కోట. దాన్ని చేరేందుకు సురక్షితమైన ఒక మార్గం ఉన్నది. కానీ కోట మనం ఆక్రమించుకున్నా మన చేతిలో వాడు చిక్కటమంటూ జరిగితే వాణ్ణి చంపటం ఎంతసేవు? వాడికి తిరుగులేని ఒక శక్తి ఉన్నది. వాడి ఎవరి నెత్తురు చూసినా తప్పక మరణిస్తారు. ఎవరైనా బతుకున్నారా? ఇక ఆ తర్వాత ఏమసిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మన వీడియోస్ మీకు తరచూ రావాలి అంటే ముందు వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ని కూడా క్లిక్ చేసి కింద హైట్ని క్లిక్ చేయండి. అప్పుడే మనం ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా సరే మన వీడియో మరింత మందికి వెళ్లేదానికి అవకాశం ఉంటుంది. రేపు మధ్యాహ్నం మరో భాగంలో కలుసుకుందాం.